వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ఈరోజు మేము మిట్టు మైసమ్మ ఆలయ దర్శనాని కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరాం. ఇది మన హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఈ అమ్మవారి యొక్క గుడి ఉంటుంది. ఇది కనిపించేదే మన భువనగిరి యాదగిరి గుట్ట కీసరగుట్ట రహదారి అండి. ఇది రైట్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం కీసరగుట్ట ఆలయానికి చేరుకుంటాము. కమాను అది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే మార్గం మాత్రం భువనగిరి యాదగిరి గుట్ట షార్ట్కట్ రహదారి అండి. ఇక్కడ ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ లెఫ్ట్లో అమ్మవారి ఒక గుడి ఉంటుంది. ఇది కనిపించేదే మిట్టు మైసమ్మ ఆలయం అండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల క్షేత్రం అని చాలామంది భక్తుల ఒక నమ్మకము. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజులో మాత్రము భక్తులు మాత్రం విపరీతంగా వస్తారు. ఇక్కడ కనిపించే ప్లేస్నే చాలామంది భక్తులు తమ యొక్క మొక్కులు బోనాల రూపంలో అమ్మవారికి ఒక మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు బోరింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనం కోసము మనం వెళ్ళొచ్చండి. ఈ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రహదారి పక్కనే లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది భక్తులు తమ ఒక కోరికలు మాత్రము అమ్మవారు నెరవేరుస్తుందని చెప్పి చాలామంది భక్తుల ఒక నమ్మకం. ఈ కనిపించే వ్యూ ఇక్కడ చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం మాత్రం చాలామంది భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యము పోసి అమ్మవారి ఒక మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. ఇప్పుడు మేము అమ్మవారి దర్శనం కోసము బయలుదేరుతున్నామండి. ఇక్కడ అమ్మవారి గుడి మాత్రం చాలా అద్భుతంగా బాగుంటుందండి. ఇప్పుడు మేము అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరము ఇక్కడ వ్యూ మాత్రం చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా వస్తే అమ్మవారి దర్శనం చేసుకోండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ మై ఫ్రెండ్స్.